ವೀಕ್ಷಕರೇ, ನೀವು ನೋಡ್ತಾ ಇರೋದು ಮುಳಬಾಗ್ಲು ನ್ಯೂಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್. ಇಂಥ ಸುದ್ದಿಗಳು ನಿಮಗೆ ಬೇಕು ಅಂದ್ರೆ ಈಗಲೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಜೊತೆಗೆ ಯಾವ ನ್ಯೂಸ್ಗಳನ್ನು ಕೂಡ ಮಿಸ್ ಮಾಡ್ಕೋಬೇಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದು ಮುಳಬಾಗ್ಲು ನ್ಯೂಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది. ఏమిటంటే సమ్మిశ్ర ధర్మ పాలన అంట. దానికి అర్థం తెలియదు. మరణం జరగబోదు సమ్మిశ్ర ధర్మ పాలన. ఇది ఎన్ని జరగల సమ్మిశ్రం ధర్మానికి పాలన నడుస్తుందో లేదో తెలియదు. మన జిల్లాలో మాత్రం మన జేడీఎస్ పక్షం చాలా అతి ఉత్సాహంగా పుడుతున్నాడు. ఏడు పోతాడో తెలియదు. సమ్మిశ్ర సర్కార్ ధర్మపాలన ఏమిటంటే కాంగ్రెస్ ఇంకా ఎవరికైనా మనకు సంబంధం లేదు. మనకి ఇచ్చినది జేడీఎస్ ఇంకా మనకి ఇచ్చిన మనం ఎవరికైనా క్యాండిడేట్ పెట్టచ్చు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దానికి సపోర్ట్ చేయాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన సీట్కి ఎవరైనా పెట్టి మనం సపోర్ట్ చేయాలి. ఇంతే. కాకపోతే మన జిల్లా అధ్యక్షుడు నాకు తెలియదు. ఆయన ఢిల్లీకి పెట్టినట్టుగా లేకుండా సీట్ అవుతుంది. ఎన్ని పెట్టినాడో 50 పెట్టాడో తెలియదు. మనకి కూడా నామినేషన్కి ఉంటావా చెప్తాను. దానికి కదా మన నామినేషన్ కూడా పేపర్లో ఎవరు కూడా చూస్తే కాంగ్రెస్ పక్షంలో ఉండే ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరు కడవలేసుకుంటా. మన జేడీఎస్ నాయకులు కడవలేసుకున్నా కాంగ్రెస్ అటు చూస్తే నాకు అనిపించే ఏమి మన కాంగ్రెస్ లో వాళ్ళు జేడీఎస్ టికెట్ ఇస్తాడమ్మా లేదంటే వాళ్ళు మనకి ఇస్తాడని అర్థం కాలేదు. ఇది ఇదే కదా. ఇది మనము ఓట్లు వేసుకునే సెక్రటరీ కాంగ్రెస్ మనకి సైన్ చేస్తారా? ఈ పొద్దు మండ్యాలో ఏం పోయిస్తాడో తెలుసు. నీకు మాత్రం ముఖ్యమంత్రి 3 నెలలు 4 నెలలు మండ్యాలో ఉండే పరిస్థితి చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. 8 జిల్లాలు ఉండే మరో 8 జిల్లాలు ఉన్నారు. ఒకే ఓడిండే కాంగ్రెస్ వాళ్ళు కానీ లేదా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరు ఎంత వస్తా ఉండే అంత ఎన్నికగా సుందరంగా సపోర్ట్ చేస్తున్నారు. అది ఆడ ఈడొస్తే ఆసనకు వస్తే ఆడ ప్రజలు నిలుచుకుంటే ముందు ఏమంది కాంగ్రెస్ మినిస్టర్ వాడికి రాజీనామా ఇస్తాడు. పార్టీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీలో క్యాండిడేట్ అవుతాడు. కాంగ్రెస్ వాళ్ళంతా సపోర్ట్ చేస్తాడు. ఆడ మొదలు పెడుతున్నారు. పోతే మన పెద్దవాళ్ళు వయసు దేవగౌడులకి వాళ్ళకి తక్కువ ఇస్తున్నారా? సిటీ చెప్పి నామినేషన్ వేస్తాడు విరుద్ధంగా. ఆవిడ ఎక్స్ఎమ్మెల్యే రాజంగా విరుద్ధం చేస్తాడు. ఇట్లున్నప్పుడు మనం పెట్టుకోవాలా? ఎంత బింగుగా ఉండాలి మనము. మనమే మాజీ వశీకరణలో 67,000 ఓట్లు మనకి వచ్చినాయి. మనకి వాళ్ళు మన దగ్గర రావాలా? మన వాళ్ళ దగ్గర పోయేది బాగా గ్యాప్ పెట్టుకోండి. వాళ్ళు మన దగ్గర రావాలా? మనం వెళ్ళిపోతుంటే ఇంకోటి గ్యాప్ పెట్టుకోండా. ఈ పొద్దు ఎక్స్ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే గారు వాళ్ళ పెద్ద వాళ్ళు ఎవరు అది తెలుసుకుంటాం. అంత ఓవర్గా ఉత్సాహం చేసి మన ముందు కూర్చోవడము మన జగన్ రాని మన కండిషన్ చెప్తాము. మన నాయకులు మన కార్యకర్తలు ఇప్పుడు 67,000 జనాలు ఓట్లు వేయించడానికి బూతులు ఎన్ని కొట్లాడినారు, ఎన్ని గలవరం చేసుకున్నారు, ఎన్ని పోలీస్ కేసులు చేసుకున్నారు ఈ రోజు నాకు తెలుసు. అట్లున్నప్పుడు మీరు పోయి నిలుచుకుని మమ్మల్ని కూడా కాంగ్రెస్ నిలుచుకుంటారా? నిలుచుకుంటారా? అట్లా ఇలా మనకే సపరేట్ ఉండాలా, మనమే సపరేట్ ఉండాలా. రేపు ఆయన తెలిసినాక ఏం హామీ ఇస్తాడో ముందు కావచ్చు. వేరే 50% మనం 50% మనమే పూర్తి పని అడుగుతుందా? 50% మనకి అవకాశం ఇవ్వాలి. అన్నింటిలో అనుకున్నా అవన్నీ కండిషన్ చెప్పిన తర్వాత అవన్నీ ఓకే అయిన తర్వాత ఆయన సపోర్ట్ చేయాల. ఊరికే ఏమో పోరాటం చేస్తామని చేస్తే రేపు ఇక్కడుండే వాళ్ళు ఎవరున్నారు ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళు ఏమన్నా వాటర్ ఏమైనా చేస్తే అంటే మన మొదలు వెళ్ళామో వస్తాం అట్టానికి వస్తాము. దాని ఇంకా ఇప్పుడున్న నాయకులు చెప్పే ఒకటే ఆరామంగా ఉన్నట్ట. ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది. వాళ్ళు మన దగ్గరికి వస్తారు. మనం ఏముందో మన కండిషన్ వాళ్ళు చెప్తాము. ఆ కండిషన్ ఒప్పుకున్నట్టు వాళ్ళు చేయండి. వద్దాం అనుకుంటున్నాం అంతే. ఇది నా అభిప్రాయం. కాబట్టి నాయకులు కూడా ఇవన్నీ ఆలోచన చేసిందే. ఈసారి తీసుకుంటే మనకు ఎలక్షన్ రేపు